ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరట ప్రతి ఒక్కరికి శుభాభివందనాలు తెలియచేస్తా ఉన్నాను. ఈ ఉదయకాలం దేవుని వాక్యాన్ని చదువుకుందాము. పరిశుద్ధ గ్రంథము నుండి ఆదికాండము 26వ అధ్యాయము 23వ వచనాన్ని చదువుతున్నాను. అక్కడ నుండి అతడు బెయేర్షెబాకు వెళ్ళెను. దేవుడు తన మాటలు మన కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, ఇస్సాకు గెరారులో నివసిస్తున్న తాను అక్కడ నుండి కొంచెం ముందుకు అనగా గెరారు లోయలోకి వెళ్ళి అక్కడ గుడారము వేసుకుని అక్కడ నివసించుచున్నాడు. ఇదే ప్రాంతంలో తన తండ్రి అయిన అబ్రహాము కూడా ఆ ప్రాంతములో నివసించినప్పుడు తన కోసం బావులు త్రవ్వాడు. అయితే అబ్రహాము అక్కడి నుండి వెళ్ళిపోయిన తర్వాత శత్రువులైన ఫిలిష్తీయులు ఆ బావులను పూడ్చివేశారు. అయితే ఇప్పుడు ఇక్కడికి వచ్చిన ఇస్సాకు ఆ బావులను తిరిగి తవ్వడం ప్రారంభించాడు. అయితే తాను తిరిగి ఆ బావులను త్రవ్వినప్పుడు మంచిగా నీళ్లు ఊట బాగా వచ్చింది. అది చూసిన గెరారు కాపరులు ఇస్సాకు కాపరులైన పనివారితో తగాదా పెట్టుకుని వాటిని స్వాధీనపరుచుకున్నారు. అయితే ఇస్సాకు తన ప్రయత్నం మానుకోలేదు. తాను నీటి కోసం త్రవ్వినప్పుడు జలల గల ఊటలు అతనికి దొరికాయి. ఇస్సాకు అక్కడ నుండి బెయేర్షెబాకు వెళ్ళాడు. అక్కడ ఆ రాత్రి ఇస్సాకుకు దేవుని ప్రత్యక్షత దొరికింది. దేవుని యొక్క ప్రత్యక్షతలో దేవుడి ఇస్సాకుతో మాట్లాడాడు. నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడును, నేను నీకు తోడై ఉంటాను, భయపడకము. నా దాసుడైన అబ్రహామును బట్టి నిన్ను ఆశీర్వదించి నీ సంతానమును విస్తరింపజేస్తానని చెప్పాడు. అయితే అప్పుడు ఇస్సాకు బెయేర్షెబాలో బలిపీఠం కట్టి దేవునికి ప్రార్థన చేసి దేవుని స్తుతించాడు. ప్రియ దేవుని బిడ్డ, కష్టములో ప్రతి దేవుని బిడ్డకు దేవుని ప్రత్యక్షత వారికి దేవుడు అనుగ్రహిస్తాడు. ఎందుకంటే వారి బాధలో వారితో దేవుడు మాట్లాడి వారిని ధైర్యపరిచి వారిని దీవిస్తాడు. దేవుణ్ణి ప్రత్యక్షత పొందుకున్న ఇస్సాకు దేవుణ్ణి ప్రార్థించాడు, దేవుణ్ణి స్తుతించాడు. అట్టి భాగ్యత దేవుడు నీకు దయచేయునుగాక. ఆమేన్. దేవుడు తన మాటలు నీ కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామమును బట్టి మీకు వందనాలు. వాక్యం విని నాతో పాటు ప్రార్థనలు ఏకీభవించే ఈ బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. వీరికి కలిగినంతటిని, చిన్న బిడ్డలను, యవనస్తులను, వృద్ధులను, స్త్రీ పురుషులు, వారి చదువులు, ఉద్యోగాలు, వ్యాపారాలు, పొలాలు, పశువులను దీవించను. వివాహము కావలసిన వారికి వివాహాలు అనుగ్రహించను. గర్భం లేని వారికి గర్భాన్ని, గర్భం కలిగిన వారికి సుఖప్రసూతి, ప్రసూతైన తల్లి పిల్లలకు ఆరోగ్యం, ఎండల నుంచి భద్ర తీర్చి వర్షాలు నిమ్మని మీ పిల్లల్ని మీరు జ్ఞాపకం చేసుకుని, మీ పిల్లలు మా ప్రభువా వారి కష్టాలను చూచి మీ ప్రత్యక్షతను అనుగ్రహించి వారితో మీరు మాట్లాడి వారిని బలపరిచి వారిని మీరు దీవిస్తున్నందుకు వందనాలు నాయనా. మీ దీవెన, మీ యొక్క బలాన్ని పొందుకున్నవారు
మిమ్మల్ని ప్రార్థించి స్తుతించే వారిగా ఉండగలగటానికి సహాయం చేయమని యేసు ప్రభు వారి పేరట ఈ ప్రార్థన మీకు చేస్తున్నాను తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మును దీవించునుగాక. ఆమేన్.